పెద్ద అడవిలోకి అయితే ఎంటర్ అయినాము. అసలు పైన క్లౌడ్స్, కింద గ్రీనరీ, రోడ్డు అసలు వేరే లెవెల్ ఉంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి 1 డే ఇన్ సైక్లిస్ట్గా ఎలా ఒకరోజు ఉంటాము అనేది వీడియో. ఫుల్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంపల్సరీ చూడండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫిషింగ్ అయిపోయినాక మమ్మీ హాట్ వాటర్ అంటే ఇక్కడ హాట్ వాటర్ రావండి. సో మనకు ఉండే వాటర్లో మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫేస్ వాష్ అయితే ఇప్పుడు చేసుకుంటున్నాము. ఎవరైనా వాష్రూమ్ పోవాలంటే అంటే ప్రతిరోజు వెళ్ళాల్సిందే కదా. వాష్రూమ్ వెళ్ళాలంటే మనకి అలాంటి పెట్రోల్ బంక్స్లో అయితే వాష్రూమ్స్ ఉంటాయి. సో అక్కడ మనం వాష్రూమ్ అయితే యూటిలైజ్ చేసుకోవాలి. లేదా ఓపెన్గా వెళ్ళాలంటే ఇంకా బాటిల్ ఎత్తుకుంటే పరిగెత్తాలండి. ఇది మనం ఎర్లీ మార్నింగ్ చేసే వర్క్స్ ఇన్ సైక్లిస్ట్ లైఫ్. ప్యాక్ చేసుకున్నాము. నైట్ అయితే అక్కడే పడుకునింది. అండ్ ఈరోజు అయితే క్లైమేట్ అయితే వాన్ పడేలాగా ఉంది. సో మమ్మీ వాన్ పడుతుంది, స్కూల్ పోను అంటే ఇక్కడ కుదరదు. సో మనమైతే ఇట్లా జాకెట్ ఏమైనా వేసుకొని వాన్ పడే బ్యాగ్స్ అంతా కవర్ చేసుకుని బయలుదేరడమే. ఇంకా వెళ్తూ ఏమైనా కాఫీ హ్యాబిట్ ఉంటే కాఫీ తాగండి, లేదంటే ఇంకా నల్లగా అయితే స్టార్ట్ అయిపోండి. అయితే వెళ్తే థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఇంకో నైట్ షెల్టర్ లేచింది, పాపం కూలర్ కూడా తెచ్చి మరి ఇచ్చాడు. సో అలాంటి వాళ్ళకి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. అందండి మన సబ్స్క్రైబర్స్ ఇంకా 250 అనుకో 1000 అయితే రీచ్ అవుతాము. 1000 రీచ్ అయితే నాకు ఒక జాయ్ఫుల్గా ఉంటుంది అండ్ మోటివేషనల్గా ఉంటుంది. సో వీడియో చూసిన మీకు అట్లీస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్లో 4 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక 100 మెంబర్స్ చేస్తే 400 మెంబర్స్ అవుతారండి. దానిలో 200 మెంబర్స్ చేపియండి. మా ఛానల్ అంటే చాలా మోటివేషనల్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసే వాళ్ళు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని మీ క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పండి, అందరికి చెప్పకపోయినా నా కోసం ప్లీజ్. స్టార్ట్ అయినాక ఇంకైతే మనం ఇంకా సైకిల్ తొక్కడమే అండి బ్యాలెన్స్ ఉండేది. సో ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది కదా. సో మనం ఎంతసేపు తొక్కాలి ఏంటి అనేది అది మన స్టామినా బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డౌన్ హిల్ ఉందనుకోండి, కంటిన్యూస్గా మనం 1 అవర్ 1.5 అయితే తొక్కేయచ్చు. ఒక అప్పిల్ ఉందనుకోండి, 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత అయితే 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నాన్ స్టాప్ కొట్టామంటే కొద్దిగా కష్టం అవుతుంది బాడీకి. మన బాడీకి ఎప్పుడు స్ట్రెయిన్ ఇవ్వకూడదండి సైక్లింగ్లో. సో రోడ్ బట్టి అయితే మనమైతే అడ్జస్ట్ చేసుకుని అయితే తొక్కాలి. అండ్ 9 o'clock అయితే మన బ్రేక్ఫాస్ట్ టైము. సో 7:30 నుంచి 2 hours అయితే మనకి రోడ్ బాగుంటే అయితే నాన్ స్టాప్ అయితే తొక్కడమే. పర్ అవర్ ఎలా తిరిగి మనము 10 నుంచి 15 ఆ మధ్యలో అయితే ఈజీగా అయితే సైక్లింగ్ చేయొచ్చు. సో ఎవరైనా సైక్లింగ్ చేసే వాళ్ళు కూడా మీరు మినిమం టార్గెట్ పెట్టుకోకండి. రోడ్ బట్టి అయితే కొద్దిగా ఫాస్ట్గా స్లోగా అయితే వెళ్ళండి. ఇది నా చిన్న సజెషన్ మీకు. తర్వాత మనకు అక్కడక్కడ ఇలాంటి టోయిలెట్స్ వస్తాయి, కానీ టెన్షన్ పడకండి. మనం కూడా టోయిలెట్స్ డబ్బులు కట్టే పని ఏం లేదు, దాటుకొని వెళ్తూ ఉండడమే. అండ్ కార్లో దాంట్లో వచ్చే వాళ్ళు అయితే టోల్గేట్ కట్టేసి క్యూలో ఉండి చాలా పంచాయతీలే వాళ్ళది. మంది అయితే హరాంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళడమే, అంబులెన్స్ లైన్లో కానీ ఆ పక్క బైక్ లైన్లో కానీ. ఎవరేం ఆపరు మమ్మల్ని. కొన్ని చోట్ల డౌన్ హిల్ తర్వాతనే అక్కడ అప్పీల్ కనపడతాం కదా, అట్లా అప్పీల్ కనపడుతుంది. అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే బాధగా తొక్కాలి అర్థం కాని సిచ్యువేషన్ ఏంటంటే నాలాగా కళ్ళు మూసుకొని అయితే తొక్కేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. ఇంకా ఇక్కడ తొక్కేసి కొద్దిగా ఫాస్ట్గా తొక్కేసామంటే అక్కడ కొద్దిగా హాఫ్ బిట్ ఎక్కేసినాక మళ్ళీ దిగడంలో లేదంటే తొక్కేయాలో అక్కడ మనం డిసైడ్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే మనం ఫాస్ట్గా అయితే తొక్కేద్దాం ఫ్రెండ్స్. 15 kilometers రైడ్ చేసాము. ఇప్పుడైతే చిన్న బ్రేక్ అయితే తీసుకుంటున్నాను వాటర్ ఏమన్నా తాగేకి. మన సైకిల్ సెటప్ ఇదే, ఏమంత గ్రాండ్గా ఏమి ఉండదు. లగేజ్ తెచ్చుకోకుండా అయితే పక్కన ముందరైతే స్వెటర్ ఒకటి అండ్ జెండా ఇది కామన్గా ఉంటుంది. ఈ రైడ్స్లో ఇలాంటి చాక్లెట్స్ కానీ ఇవి చాకోబార్ కానీ ఇలాంటి డైరీ ఐటమ్స్ అయితే కొంచెం తినండి, డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఏదైనా వేరైనా సజెస్ట్ చేశాడు. సో అయితే మనమైతే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాం, చాకోబార్. ఐస్ క్రీమ్ ఫినిష్ చేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయనాము. అండ్ టైం వచ్చి 8:45 అవుతుంది. స్టిల్ నో బ్రేక్ఫాస్ట్. అండ్ కవర్ అయిన డిస్టెన్స్ వచ్చి ఒక 20 kilometers కవర్ అయినాము. సో యావరేజ్గా ఒక 10 to 11 kilometers per hour అయితే వచ్చాము. అండ్ ఇలాంటి బ్రిడ్జెస్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ వస్తుంది, అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఇక్కడే అయితే స్టే చేయకండి, ఎందుకంటే ఇలాంటివి అయితే మీకు చాలా బోర్ అనిపిస్తాయి ఈ పక్క నార్త్ స్టేట్స్లో. ఉత్తరప్రదేశ్ రోడ్ మొత్తం కొండలే ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళు. అందుకే సైకిల్లో చాలా మంది ఇప్పుడు నార్త్ ఇండియాస్ రావడం కానీ లేదంటే లడక్ వెళ్ళడం కానీ చాలా భయపడతారు. సో మనమైతే ఆ రిస్క్ అయితే తీసుకున్నాము. చాలా అన్ని అప్పీల్స్ అండి ఆల్మోస్ట్ వాళ్ళు. ఎన్ని అప్పీల్స్ అంత డౌన్ హిల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా అప్పీల్స్, మళ్ళీ సింగిల్గా ఒకే ఒక డౌన్ హిల్ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద అప్పీల్లో ముందర. చాలా అంటే చాలా కష్టంతో తోలుతున్నాను.
9:30 అవుతుంది. ఇప్పుడు వచ్చి మన బ్రేక్ఫాస్ట్ టైము. ఇక్కడ హోటల్ ఉంది, చూద్దాం ఏముంటుందో ఏముండదు. ఆ హోటల్లో దొరకలే, ఇంకొంచెం ముందర వచ్చేసాము. అంటే అక్కడ వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే అప్పటికే ముందు ఫుల్ ఆకలేస్తాను, వీడియో కూడా తీయలేదు. వచ్చి వేరే హోటల్లో ఇక్కడ ఉందంట, ఇక్కడ వెళ్ళి చూద్దాం. దాబా ఇంకా ఇప్పుడు చేస్తున్నారంట, ఒక 1/2 అవర్ పడుతుందంట. ఇంకా ముందర వెళ్ళే ఓపిక లేదు, సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇంకా తినేసి అయితే బయలుదేరుతాం, కొంచెం రెస్ట్ కూడా దొరుకుతుంది. సైకిల్లో చాలా పెద్ద సవాల్ అంటే ఇది ఫుడ్ దొరకడము, ఇక్కడ చాలా ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టమైనది. సో సైకిల్ కష్టాలు అంటే ఇట్లుంటాయి పర్ డే. నాకైతే ఎగ్ కర్రీ అండ్ చపాతీ దొరికింది. ఆ ఎగ్ కర్రీ వచ్చి 70 రూపీస్, చపాతీ వచ్చి 10 రూపీస్ ఈచ్. అదే బెస్ట్ ఇక్కడ, చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ అయితే. ఇంకా రిమైనింగ్ ఎగ్ రైస్ అంటే 140, 180 అట్లుంటుంది ఒక హోటల్లో. సో నెక్స్ట్ టైం చేస్తానంటే ఇంకా డబ్బులు సేవ్ చేసేకి మార్నింగ్ కంపల్సరీ ఏదో ఒక సిటీలో వెళ్ళి ఇడ్లీనే తింటా, ఒక 20-30 రూపీస్. ఎందుకంటే ఉండే డబ్బులతో అదే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అండ్ దెన్ లంచ్ అయితే ఏదైనా సిటీలోనే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇలా దాబాలో తింటే ఉండే డబ్బులతో ఢిల్లీ కూడా రీచ్ కాలేము. మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి ఫుడ్ విషయంలో కానీ ప్రతి విషయంలో. కుదిరితే చేయండి హెల్ప్, లేదంటే అట్లీస్ట్ సపోర్ట్ అయినా మారల్గానే సపోర్ట్ చేయండి. అయితే మనమైతే ఆ అడవి రోడ్ నుంచి అయితే హైవేలోకి ఎంటర్ అయినాము. చూద్దాం ఈ హైవే ఎంత దూరం ఉంటుంది, ఎట్లుంటుంది రోడ్ అని. అండ్ ఇలాంటి హైవేస్లో కొద్దిగా ఫాస్ట్గా ప్లస్ ధైర్యంగా అయితే వెళ్ళిపోవచ్చు. నేను ఇస్తాను. నువ్వు వచ్చి ఈ ఊరి పేరు వచ్చి ఒక లేడీ ఫైటర్ ఉంటుంది ఓల్డ్ టైమ్స్లో, అంటే గాంధీజీకి వాళ్ళకి ముందు, ఓకేనా, ఒక లేడీ ఫైటర్. సో మీరే కనుక్కోండి ఎవరో. ఇది మన వెళ్ళే నెక్స్ట్ రోడ్స్. మేము వచ్చి 1:30 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాము. అంటే ఫస్ట్ మధ్యప్రదేశ్ దాటాము, దాని ఉత్తరప్రదేశ్లో వచ్చాం. మళ్ళీ మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇంకా మనము లంచ్ అయితే ఇంకా మధ్యప్రదేశ్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్. అండ్ ఉత్తరప్రదేశ్ దాటేసి మళ్ళీ మధ్యప్రదేశ్కి వెళ్తాం. మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఉత్తరప్రదేశ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతాం. ఇది మన ఈరోజు ప్లాన్. సో ఇంకా లంచ్ వచ్చి అక్కడ ఇంకా మధ్యప్రదేశ్లో ఏదో హోటల్ రాయల్, ఇది హోటల్ పేరు లక్కీ దాబా అంట, బాగుందన్నారు. సో అక్కడ తింటాం. ఇంకా చాలా బాగా కొనసాగిపోయింది. అరౌండ్ టైం 1:30 అవుతుంది. 1:30 కాదు, 11:45 అవుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అరౌండ్ 70 కిలోమీటర్స్ తొక్కేసాం ఈరోజు. ఇంకా మన టార్గెట్ ఇంకా 30 కిలోమీటర్స్ మాత్రమే. కానీ ఈరోజు ఇంకా ఒక ఎక్స్ట్రా వెళ్ళిపోతాము, ఎందుకంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతే మనం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. సో కాళ్ళ నొప్పులు వచ్చినా ఎట్లొచ్చినా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మంచికైతే ఇంకో దాబా దగ్గర స్టాప్ చేసాము, ఎక్కడ కూడా లేదంట. సో ఇంకా నెక్స్ట్ హోటల్ ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళాలి. ఫస్ట్కి అయితే హోటల్ అయితే దొరికింది. ఇదేదో అస్తాత్ దాబా అంట, ఏమో తెలియలేదు. ఇదే దాబా తినేసాం కదా, కొంచెం వీడియో రెస్ట్ తీసుకొని అండ్ ఈవినింగ్ ఇంకొంచెంసేపు రైడ్ చేసి ఇంకా మళ్ళీ పడుకోవడమే. అంతే మన సైకిల్ లైఫ్ ఇట్లా ఉంటుంది.